హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి జీవోని రద్దు చేసినటువంటి గౌరవ హైకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు. జీవో నంబర్ 152 రద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం ఇది. కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న జారీ చేసిన జీవో నంబర్ 152ను ఇటీవల గౌరవ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు పెన్షనర్ల కుటుంబాలకు, ముఖ్యంగా వితంతువులు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు ఎంతో ఊరట కలిగించింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన హైకోర్టు, చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని స్పష్టం చేసింది. జీవో నంబర్ 152 రద్దు వెనుక కారణం 1980లో రూపొందించబడిన ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవి. ఈ రూల్స్‌లో వితంతువులు, విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి ఆహ్, షరతులు విధించబడలేదు. అయితే జీవో నంబర్ 152 ద్వారా ప్రభుత్వం కొన్ని అదనపు షరతులు విధించింది. వాటిపై హైకోర్టు తిరస్కరించింది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగి వితంతువు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు కాకుండా చేయటం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పెన్షన్ పోరాటం అనేది జీవనోపాధి హక్కులతో పాటు జీవించే హక్కులలో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని చెప్పి హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ తీర్పు ద్వారా జీవో నంబర్ 152 ద్వారా విధించిన అదనపు షరతులు చెల్లవని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారమే కుటుంబ పెన్షన్ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టమైంది. ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ నేపథ్యంలో ప్రతి పెన్షనర్ తమ కుటుంబ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవడం అత్యవసరం. ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా గానీ, పదవీ విరమణ చేసి గానీ, పెన్షన్ పొందుతూ గానీ మరణించినట్లయితే, ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 రూల్ నంబర్ 50 ప్రకారంగా కొంత పెన్షన్‌ను చెల్లిస్తారు. దీనిని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. సర్వీస్ పెన్షన్. ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణంతో అయినా సరే పదవీ విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుంచి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంటుంది. సో, దీనినే సర్వీస్ పెన్షన్ అంటాము. ఇక కుటుంబ పెన్షను. ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్, సర్వీస్ పెన్షనర్ లేక ఉద్యోగం చేస్తూ ఉద్యోగి గాని మరణిస్తే, వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చేదాన్నే ఫ్యామిలీ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ అంటాము. కుటుంబ సభ్యుల వివరాల నమోదు. ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో డీడీఓ గారికి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలి. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయన్నమాట. సో, తప్పనిసరిగా అయితే సేవా పుస్తకం ఏదైతే మనకు ఎస్ఆర్ ఉంటుందో అందులో పొందుపరుచుకోవాలి. రిటైర్ అయిన తర్వాత మనకు ఎలా ఉపయోగపడతాయంటే వీటి ఆధారంగా మరియు పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో డీడీఓలు కుటుంబ పెన్షన్‌దారుల వివరాలను ధృవీకరించి పంపగా, పీపీఓ ఉత్తర్వులలో ఏజీ గారు కుటుంబ పెన్షన్ దారికి అర్హత కలిగినటువంటి పెన్షన్ నిర్ణయించి పొందుపరుస్తారనమాట. సో, కుటుంబ పెన్షన్‌దారు ఎవరనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఇకపోతే ముఖ్యమైన అప్డేట్స్. ఫ్యామిలీ పెన్షనర్‌కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనలో పంపకపోయినా, రిటైర్ అయిన అర్హత రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక లేదా మానసిక వైకల్యాలకు గురైన, రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టివారి వివరాలను ఫామ్ ఎఫ్‌లో పొందుపరిచి సంబంధిత ఎస్టీఓ గారికి అందించి పీపీఓలో నమోదు చేయించుకునే అవకాశం అయితే ఉంది. జీవోఎంఎస్ నంబర్ 315 ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందడానికి మనకు
కొందరు కుటుంబ పెన్షన్ సభ్యులైతే అర్హత అయితే ఉంటుంది. సో, ప్రయారిటీ ప్రకారంగా చూసుకుంటే ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క స్పౌస్ భార్య లేదా భర్త కావచ్చు. ఇక ఇల్లీగల్ సెపరేటెడ్ స్పౌస్, తర్వాత కుమారులు లేదా కుమార్తె, తదుపరి శారీరక లేదా మానసిక వికలం వైకల్యం కలిగిన పిల్లలు, తదుపరి విడాకులు పొందినటువంటి కూతురు, తర్వాత విధవరాలైన కుమార్తె. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న వారెవరూ లేకపోతే సో, ఈ యొక్క పెన్షనర్ లేదా ఎంప్లాయీ యొక్క పేరెంట్స్ అయితే కుటుంబ పెన్షన్‌కి అర్హులవుతారు. కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు? ఉద్యోగి సర్వీస్‌లో ఉండి మరణిస్తే మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి 65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. ఆ తదుపరి చివరి నెల జీతంలో 30% పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. పెన్షనర్‌గా ఉండి మరణించినట్లయితే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుత పెన్షన్ పదవీ విరమణ తేదీ నుంచి 7 సంవత్సరాల కాలంలో లేదా ఉద్యోగికి 65 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు సో, ఏది ముందైతే ఆ తేదీ వరకు చెల్లించబడుతుంది. తదుపరి పెన్షన్ 30%గా చెల్లిస్తారు. ఇది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న పెన్షనర్ భార్యకు లేదా భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. రికార్డులు లభ్యం కాకపోయినా సరే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. అదృశ్యమైన లేదా ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. సంపాదన పరులు కానీ అంగవైకల్యమైనటువంటి పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్‌పై డీఆర్ కూడా చెల్లిస్తారు. కుటుంబ పెన్షన్‌దారులకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుంటే ఆ ఫ్యామిలీ పెన్షనర్ రద్దవుతుంది. కనీసం 7 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు. వితంతువులు గనక ఉన్నట్లయితే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులందరికీ సమాన వాటాల లెక్కన చెల్లిస్తారు. ఫ్యామిలీ పెన్షనర్‌గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండో భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్‌కు అర్హులవుతారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారంగా గనక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ అది లభిస్తుందనమాట. అర్హులవుతారు. ఇక ఒకే వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్‌లు పొందుతున్న సందర్భంలో ఆ రెండిటి మొత్తం 27,830 మాత్రమే పరిమితం చేయబడుతుంది. రిటైర్మెంట్ తదుపరి కలిగినటువంటి సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ అర్హత అయితే ఉంటుంది. మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండో భార్య కుటుంబ పెన్షన్‌కు అర్హురాలు కారు. ఇక విడాకులు పొందినప్పటికీ, విడివిడిగా ఉంటున్నప్పటికీ భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్‌లో వాటాకు అర్హులే. ఈ వివరాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకొని, అవసరమైన చోట తమ వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చు. హైకోర్టు తీర్పు పెన్షనర్ల హక్కులను అయితే పరిరక్షించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.